సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒకే బైక్ పై వెళ్తున్న ముగ్గురిని పట్టుకొని విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. డీఎస్పీ ప్రభాకర్ పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కంది జైలులో వడ్డే శివకుమార్, కె మహేందర్ రెడ్డి, గణేష్లకు పరిచయం ఏర్పడి బయటకు వచ్చాక ఇస్నాపూర్, చిట్కుల్లో నివాసం ఉంటూ జల్సాలకు అలవాటు పడ్డారు. ఇస్నాపూర్, ముత్తంగి, ఇంద్రకరణ్, కేపీహెచ్బి, బీదర్ జిల్లాలో వైన్స్ షాపుల ఎదుట పార్కింగ్ చేసిన బైక్లను, ఇళ్ల తాళాలను పగలగొట్టి బంగారం, వెండి దొంగతనం చేసి అమ్ముకుంటూ జల్సాలకు పాల్పడుతున్నారన్నారు. వీరితో సహకరించే నలుగురిని అరెస్ట్ చేయగా మహిపాల్ రెడ్డి పరారీలో ఉన్నారని తెలిపారు. వీరి వద్ద నుంచి 20 లక్షల రూపాయలు విలువ చేసే 15 బైకులు, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏడుగురు నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో వడ్డే శివకుమార్ అలియాస్ సంపల్ శివకుమార్ కందాల మహేందర్ రెడ్డి, తర్వాత గణేష్, అనిల్ సింగ్, నరేష్, తర్వాత వడ్డే బ్రహ్మం, కోపంపల్లి నరసింహులు, ఈ ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మైపాల్ రెడ్డి అనే ఒకతను అబ్స్టాండింగ్ ఉన్నారు. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఒక సామ్సంగ్ టీవీ, 15 బైకులు మరియు 1 కిలో సిల్వర్ ఆర్నమెంట్స్, టోటల్ దాదాపు 20 lakhs వరకు చేసేటువంటి ఆర్నమెంట్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఒక 6 బైకులు బీదర్లో దొంగతనం చేసినారు. వీళ్ళు బీదర్ టౌన్లో కొన్ని పోలీస్ స్టేషన్ ఏరియాలో దొంగతనం చేయడం జరిగింది. తర్వాత దీంట్లో ఏంటంటే వీళ్ళని అరెస్ట్ చేయడంలో మన పటాన్చెరు సిఐ గారు వినాయక్ రెడ్డి గారు మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ గారు, తర్వాత రాజు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, తర్వాత రామనాయుడు సిసిఎస్ ఇన్స్పెక్టర్, తర్వాత శ్రీకాంత్ ఎస్ఐ సిసిఎస్, ఎండి ఆసిఫ్ అలీ పటాన్చెరు పిఎస్, మరియు రాజు ఏఎస్ఐ పటాన్చెరు, మరియు బాలరాజు హెడ్ కానిస్టేబుల్, సుకేష్ రెడ్డి పీసీ పటాన్చెరు, అంజయ్య పీసీ పటాన్చెరు, మోహన్ సిసిఎస్ కానిస్టేబుల్, ప్రశాంత్, సతీష్ వీళ్ళు సిసిఎస్ కానిస్టేబుల్, వీళ్ళు కీలక పాత్ర పోషించినారు. వీళ్ళ దానికి సంబంధించి ఎస్పీ గారు కూడా వీళ్ళకి ప్రశంసించడం జరిగింది. దీనిలో ఏంటంటే ఒక 20 పిఎస్ ఏరియాలో నైట్ లాక్ బ్రేక్ చేసి ఒక రేప్ కేసు ఒకటి రిపోర్ట్ చేయబడింది. అది ఒకటి డిటెక్ట్ చేయడం జరిగిందో అట్లనే పటాన్చెరు పిఎస్ సంబంధించి ఒక 5 నైట్ డీల్ అనేవి డిటెక్ట్ చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా దీంట్లో ఏంటంటే బీదర్కి సంబంధించి మార్కెట్ పిఎస్లో ఒక 2 బైకులు, తర్వాత గాంధీగంజ్లో ఒక 2, తర్వాత న్యూ టౌన్ పిఎస్ ఏరియాలో ఒకటి, తర్వాత ఒకటి కళాగురులో ఒక బైక్ అనేది దొంగతనం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే ప్రజలకి మీ ద్వారా చేసే విన్నపం ఏంటంటే బైకులు ఒక సురక్షితమైన ప్లేస్లో పెట్టుకునే విధంగా చూడాలా. తర్వాత దాని కాలం కానీ లాక్ కానీ పాడైనప్పుడు దాని డూప్లికేట్ కీ నుంచి కాకుండా ఒరిజినల్ కీతో ఉండే విధంగా చూసినప్పుడు, తర్వాత వాటిని సాధ్యమైనంత వరకు ప్రతి ఇంటి దగ్గర కానీ కమర్షియల్ ఏరియాలో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు ఒకవేళ ఎవరైనా దొంగతనం చేసినా మనకి సీసీ ఫుటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు మీ ద్వారా చేసే విన్నపం ఏంటంటే వాళ్ళని బైకుల్ని సురక్షితమైన ప్లేస్లో పెట్టుకోవడం ఒకటి, సాధ్యమైనంత ఎక్కువ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలా. తర్వాత ఇళ్లలో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు అదే ఇంట్లో కాకుండా డివిఆర్ని వేరే ప్లేస్లో పెట్టడం ద్వారా డివిఆర్ని ఎవరైనా దానిపైన అవగాహన ఉన్న వాళ్ళు, ఎవరైనా దొంగతనాలపైన అవగాహన ఉన్న వాళ్ళు కూడా డివిఆర్ని ఎత్తుకొని పోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి